దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది మీ అద్భుత సమయము అనే ఈ సాయంత్రకాలపు లైవ్ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ మరొకసారి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నామండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మరి ఈరోజు మరి ఒక చక్కటి సందేశము మనము వినబోతున్నాము. మీరు టైటిల్ చూశారు కదా, నీ ఆశను ప్రభు నెరవేరుస్తున్నారు అనేటువంటి ఈ యొక్క మాటను, ఈ వాగ్దానమును మనము ఈరోజు ఈ యొక్క లైవ్ ద్వారా డిస్కస్ చేసుకుందాము. మరి ముందుగా కీర్తనల గ్రంథము 107వ కీర్తన 9వ వచనము నేను చదువుతున్నానండి, జాగ్రత్తగా వినండి. ఏలైనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి ఉన్నాడు, ఆకలి కొనిన వారి ప్రాణమును మేలులతో నింపి ఉన్నాడు. ఏలైనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి ఉన్నాడు, ఆశగల ప్రాణమును తృప్తిపరచి ఉన్నాడు, మేలుతో ఆకలి కొనిన వారిని మేలుతో నింపి ఉన్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ వాగ్దానము మనందరి జీవితాల్లో నేటి దినమున ఫలించునుగాక. హల్లెలూయా. చూడండి, ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా ఏదో ఒక ఆశ అనేది తప్పకుండా ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి కోరికతో, వాంఛతో మరి ప్రభు దగ్గరికి వస్తారు. ఆ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభు వారు సేవ చేస్తున్నప్పుడు ఎంతోమంది ఎన్నో రకములైనటువంటి కోరికలతో, ఆశతో వారి యొక్క కుటుంబ అవసరతల కోసము, వారి యొక్క శారీరక అవసరతల కోసము మరి వారు ప్రభు దగ్గర వచ్చినట్లుగా, వారిని ఆశ్రయించినట్లుగా మనము చూస్తుంటాం. యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడికి వెళ్ళుచున్నా సరే మరి ఆయన వెనకాల మరి కుప్పలు కుప్పలుగా జనము వెళ్తూ ఉండడము అనేది మనము ఈ 4 సువార్తల్లో బైబిల్లో మనము గమనించవచ్చండి. మరి ఆయన ఊరిలోకి వస్తున్నారు అని అంటేనే చాలు, చాలామంది ఆయన దగ్గరకు వచ్చేవారు. ఎందుకు అంటే ఎలాంటి మరి ప్రాబ్లం అయినా సరే, ఎలాంటి సమస్యనైనా సరే మరి మనుషుల యొక్క ఆశను వారు ఏది అడిగినను సరే, నా దగ్గర ఇది లేదు, నేను ఇది చేయలేను, ఇది నా వల్ల కాదు, నువ్వు దీనికి అర్హుడవు కాదు, నువ్వు దీనికి తగిన దానవు కాదు, ఈ కార్యము నీ జీవితంలో జరుగుటకు నీకు యోగ్యత లేదు అని ఏ ఒక్కరికి కూడా ప్రభువారు చెప్పలేదండి. కొన్నిసార్లు వారే వచ్చి ప్రభు దగ్గర అడిగినప్పుడు వారు ఆ యొక్క కార్యములను చూశారు. మరికొన్నిసార్లు ప్రభువే వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఎవరైతే బాధల్లో ఉన్నారో, ఎవరైతే వేదనలో ఉన్నారో, ఎవరైతే కన్నీటితో ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి అటువంటి వారిని స్వస్థపరిచినట్టుగా, వారి యొక్క బాధల నుంచి వారిని విడిపించినట్లుగా, మరి వారి యొక్క ఆశను, వారి యొక్క కోరికను తృప్తిపరిచినట్లుగా మనము అనేక మార్లు చూడవచ్చు. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు మన ఆశను, మన యొక్క కోరికలను తృప్తిపరిచే దేవుడండి. మరి సమాజంలో మనం చూస్తున్నట్లయితే మనుషులందరూ కూడా ఎట్లా ఉంటారంటే, నువ్వు ఏదైనా చేస్తేనే, నువ్వు మంచిగా వారితో ఉంటేనే నీ యొక్క ఆశకు, నీ యొక్క కోరికకు ఒక విలువని వాళ్ళు ఇస్తారు. ప్రతి ఒక్కరూ కూడా మరి ఈ రోజుల్లో ఎలాగున్నారంటే, సొంత రక్త సంబంధికులే కావచ్చు, మరి తోబుట్టువులే కావచ్చు, బిడ్డలే కావచ్చు, కన్న బిడ్డలే కావచ్చు, ఎలాగుంటారంటే ఒక స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలతో మరి ఈరోజు ప్రపంచం అంతా నిండిపోయింది. మనము కనుక వారితో సరిగా బిహేవ్ చేస్తున్నప్పుడు, సరిగ్గా ప్రవర్తించినప్పుడు, వారు మన యొక్క ఆశలకు, మన యొక్క కోరికలకు మనం వారితో పంచుకుంటున్నప్పుడు దానికి వాల్యూ ఇస్తారు. మనం కనుక వారికి నచ్చినట్లుగా ఉండలేదనుకోండి, మనం కనుక సరిగా లేమనుకోండి, నువ్వు నాకు ఈ యొక్క కార్యములలో నువ్వు నాతో సరిగా ఉండలేదు కాబట్టి, నువ్వు నాతో ఈ విధంగా మంచిగా నడుచుకోలేదు కాబట్టి, నేనెందుకు నీకు ఈ విషయాలలో మరి నీకు మేలు చెయ్యాలి, నేనెందుకు నీ యొక్క అవసరతలు తీర్చాలి అని మరి ప్రతి ఒక్కరూ కూడా స్వార్థపూరితంగా మాట్లాడతారు మనుషులు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు
చెప్తున్నారు, నేను నీ యొక్క ఆశను తృప్తిపరుస్తాను. హల్లెలూయా. ఇక్కడ వాక్యం రాయబడి ఉంది, వాక్యం సెలవిస్తుంది, ఎలనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచాడంటండి. ఆశపడే వాళ్ళని ఆయన తృప్తిపరుస్తారంట. ఆకలి గొనిన వారిని ఆయన మేలుతో నింపారు. ఎవరైతే ఆశపడతారో అలాంటి వాళ్ళని ఆయన తృప్తిపరుస్తాను. ఈరోజు నీ యొక్క ఆశ ఏంటి? నీ యొక్క వాంఛ ఏంటి? నీ కోరిక ఏంటి? దేవుని దగ్గర నువ్వు అడుగు. నీ నోరు తెరుచుకొని నీ యొక్క హృదయపూర్వకంగా నువ్వు అడిగినట్లయితే తప్పకుండా నీ ప్రార్థనలను ఆయన విని నీ యొక్క ఆశలను నెరవేరుస్తాను అని ఈరోజు ప్రభువారు వాగ్దానం చేస్తున్నారండి. మనుషుల వలె కండిషన్స్ పెట్టి, రూల్స్ పెట్టి మనకి దేవుడు నువ్వు ఇది చేస్తే, లేకపోతే నువ్వు ఇలా ఉంటే, లేకపోతే నువ్వు ఇలా ఉండకపోతే నేను నీకు అది చేయను, అది చేయను అని చెప్పే దేవుడు కాదండి. నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద తన యొక్క సూర్యకాంతిని ఆయన సమానముగా ప్రకాశింపజేస్తారంట. నువ్వు నీతిగా ఉన్నా, అనీతిగా ఉన్నా కూడా దేవుని యొక్క కృప నీ జీవితంలో మారట్లా. యుగములు మారిన, తరములు మారిన దేవుని ప్రేమ మాత్రము నిరంతరము మన పైన సదాకాలము ఒకటే రీతిగా ఉంది. ఆయన ప్రేమ మార్పు లేదు, ఆయన యొక్క జాలిలో మార్పు లేదు. నువ్వు ఆశపడినట్లయితే, దేవా నా జీవితంలో నేను ఇది సాధించాలనుకుంటున్నాను, నాకు ఇది కావాలని నేను కోరుకుంటున్నాను అని అడిగినట్లయితే తప్పకుండా ప్రభువారు నీ యొక్క ప్రాణములను సేద తీర్చాను, నిన్ను మేలుతో తృప్తిపరుస్తాను అని ఈరోజు వాగ్దానం చేస్తున్నారు. హల్లెలూయా. చిన్నప్పుడు మరి నాకు మా అమ్మగారు బట్టలు కొనిచ్చేవారండి. ఎలా కొనిచ్చేవారంటే, నేను అడిగేదాన్ని, సంవత్సరానికి ఒకసారి లేదా 2 సార్లు మహా అయితే, అంతకు మించి నాకు ఎక్కువ బట్టలు కొనిచ్చేవారు కాదు. మ్యాక్సిమం నా ఒక బర్త్డేకి కొనిచ్చేవారు, లేదంటే ఏదైనా ఫెస్టివల్స్కో లేకపోతే ఏదైనా ఒక ఫంక్షన్ ఇంట్లో ఉంటే అలా కొనిచ్చేవారు తప్పితే ఎక్కువగా నేను వస్త్రాలు కొనుక్కున్న అనుభవాలు అయితే నాకు లేవు నా చిన్నతనంలో. అయితే నేను మనసులో నాకు ఒక ఆశ ఉండేది. నేను స్కూల్కి వెళ్తున్నా, నేను కాలేజీకి వెళ్తున్నా, మా ఫ్రెండ్స్ కొన్ని రకములైనటువంటి మరి వస్త్రాలు వేసుకుని వచ్చేవారు. లేకపోతే మనం బయట సొసైటీలో చూస్తుంటాం, ఈ డ్రెస్ బాగుంది, నాకు ఇలాంటి డ్రెస్ నా దగ్గర ఉంటే బాగుంటుంది, ఇలాంటి వస్తువు నా దగ్గర ఉంటే బాగుంటుంది అని మన మనసులో అనుకుంటాం కదండి. మన యొక్క శారీరకంగా మనము ఉన్నప్పుడు, శారీరకంగా మనము ఆలోచిస్తున్నప్పుడు మనిషికి సాధారణంగా కొన్ని ఆశలు, కోరికలు ఉంటాయి. నా చిన్నతనంలో నేను ప్రభువుని ఎరగనప్పుడు ఈ సంగతులన్నీ మరి నేను అవన్నీ చూస్తున్నప్పుడు మనసులో అనుకునేదాన్ని, నాకు కూడా ఇలాంటి డ్రెస్ ఉంటే బాగుంటుంది, నా దగ్గర కూడా ఇలాంటి వస్తువు ఉంటే బాగుంటుందని అనుకునేదాన్ని. కానీ ఎప్పుడు నేను మా తల్లిదండ్రుల దగ్గర నాకు ఇలాంటి డ్రెస్ కావాలనుకుంటున్నాను, నాకు ఇలాగ ఉండాలని నేను కోరుకుంటున్నాను అని నేను ఎప్పుడు చెప్పేదాన్ని కాదు. అయితే మా అమ్మగారు నా బర్త్డే వచ్చినప్పుడు నన్ను బట్టల షాప్కి తీసుకెళ్ళి డ్రెస్ కొనిస్తాను రా అని చెప్పినప్పుడు నేను ఎప్పుడు హృదయంలో అనుకునేదాన్ని, ఒక డ్రెస్ కొనిస్తుందేమో, ఒక డ్రెస్ తీసుకొని వచ్చేస్తాము అని అనుకునేదాన్ని. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు 1కి బదులుగా 2 డ్రెస్సులు కొనిచ్చేది మా అమ్మ. మరలా నేను ఏదైతే చూశానో, ఏదైతే నేను ఇష్టపడ్డానో, ఎలాంటి వస్త్రాలు నా దగ్గర ఉండాలని నేను కోరుకునేదాన్నో ఎగ్జాక్ట్గా అదే నాకు మా అమ్మగారు కొని తీసిచ్చేవారు దుకాణం నుండి. హల్లెలూయా. నేను ఎప్పుడు మా అమ్మతో చెప్పేదాన్ని కాదు. ఆ డ్రెస్ చూసినప్పుడు, అది వేసుకున్నప్పుడు చాలా సంతోషించి మా అమ్మ దగ్గరికి వెళ్ళి అడిగేదాన్ని, అమ్మ నీకు ఎలా తెలుసు నాకు ఈ డ్రెస్ ఇష్టమని, నీకు ఎవరు చెప్పారు నాకు ఇలాంటి కలర్ ఇష్టమని అని మా అమ్మగారిని అడిగినప్పుడు మా అమ్మగారు అనేవారు, నాకెందుకు తెలీదు నీ యొక్క హృదయంలో ఎలాంటి ఆశలు ఉన్నాయో, నాకెందుకు తెలీదు నీకు ఏది అవసరమో నాకెందుకు తెలీదు అని అనేవారు ఆవిడ. నీకు సర్ప్రైజ్ ఇద్దామని, నిన్ను సంతోషింపచేద్దామని నేను నీతో చెప్పలేదు అని అనేవారు మా అమ్మగారు నాతో. చూడండి, ఒక శారీరకంగా మనల్ని కన్న మన తల్లిదండ్రులకే మన యొక్క చిన్న కోరికలను వాళ్ళు ఆలోచించినప్పుడు, వాళ్ళు తెలుసుకుని దాన్ని మనకు ఒక సర్ప్రైజ్గా మనకి ఇచ్చినప్పుడు, మరి పరమ తండ్రి, మన తండ్రి అయిన దేవుడు
మనలో ఉన్నటువంటి ఆ చిన్న చిన్న కోరికలను కూడా పట్టించుకోకుండా ఉంటాడనుకుంటున్నారా? తప్పకుండా పట్టించుకుంటాడండి. మీకు ఏది ఇష్టమో బహుశా మీరు ప్రార్థనలో చెప్పకపోయి ఉండొచ్చు కొన్ని విషయాలు, కానీ మీ మనసులో అనుకున్నవి కూడా ప్రభువు వారు మీకు తీసుకొచ్చి ఇస్తారు. ఎవరో ఒకరి ద్వారా మీకు తీసుకొచ్చి ఇస్తారు. మేము సావుకొచ్చిన కొత్తల్లో కూడా మేము ఆహారానికి మాకు చాలా ఇబ్బంది అయ్యేది. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల మేము హృదయంలో అనుకునే వాళ్ళం, ఈరోజు ఈ యొక్క ఫుడ్ తింటే బాగుంటుంది, ఈ యొక్క ఫుడ్ నా దగ్గర ఉంటే బాగుంటుంది అని మేము అనుకుని మనసులో అనుకునే వాళ్ళం. కానీ మళ్ళీ అనిపించేది, మన దగ్గర డబ్బు లేదు కదా, మనం ఎందుకు అనవసరమైన ఆలోచనలు కోరికలు పెట్టుకోవడం, దేవుని పని చేద్దాం అనుకుని మరలా సైలెంట్ అయిపోయే వాళ్ళం. ప్రతి ఆదివారము కొన్ని ఏరియాస్లో మరి మీటింగ్స్కి వెళ్తున్నప్పుడు, వాళ్ళ దగ్గర ప్రార్థనలకు వెళ్తున్నప్పుడు వాళ్ళే తీసుకొచ్చి మేము ఏదైతే ఆ వారం తినాలనుకున్నామో, ఏదైతే మేము ఆ వారము ఆ రుచి చూడాలనుకున్నామో ఎగ్జాక్ట్గా అదే ఫుడ్ ఐటెం తీసుకొచ్చి మాకు పెట్టేవారు. చాలా సంతోషం అనిపించేది. హృదయపూర్వకంగా ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెప్పేవాళ్ళం మేము. ప్రభువా, నువ్వు ఎంత మంచి దేవుడివి. మనసులో మేము అనుకుంటున్నాం అంతే, మనసులో మా యొక్క కోరిక అంతే, అది దానిని నువ్వు ఇంత చక్కగా ఇంత స్పష్టంగా నువ్వు ఎలా వినగలుగుతున్నావు తండ్రి అని అనుకుని ప్రభువుని స్తుతించేవాళ్ళం. ఈరోజు నీ చిన్న చిన్న కోరికలను కూడా ప్రభు వింటున్నారు, ఆయన గమనిస్తున్నారు. నువ్వు అనుకుంటున్నావు, నేను ఇది చెప్పచ్చా దేవుని దగ్గర, నేను ఇది అడగచ్చా దేవుని దగ్గర అని మీరు అనుకుంటున్నారేమో. మీరు చెప్పినా చెప్పకపోయినా, మీరు అనుకోకపోయినా, మీకు ఏ సమయంలో ఏది అవసరమో, ఏ సమయంలో మీకు ఏది ముఖ్యమైనదో దేవుడు దాన్ని తీసుకొచ్చి మీకు అనుగ్రహిస్తారు యేసు నామంలో. అంత గొప్ప దేవుడు మనము సేవిస్తున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు. బైబిల్లో ఒక స్త్రీ ఉందండి, ఆవిడ పేరు హన్నా. మీకు ఎంతమందికి ఆ స్త్రీ తెలుసు? ఆ హన్నా అనేటువంటి స్త్రీ చాలా సంవత్సరాలు సంతానం లేక ఒక గొడ్రాలుగా ఉండిపోయింది. మరి తన యొక్క వైరి అంటే తన భర్త ఇంకొక స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఆవిడ మరి ఈవిడ్ని నిందించడము, ఈవిడ ఒక గొడ్రాలుగా ఉందని, ఈవిడ ఒక సంతానం లేకుండా ఉందని చెప్పి ఈవిడ్ని అవమానకరంగా మాట్లాడడం చేస్తున్నప్పుడు ఆమె మానసికంగా శారీరకంగా ఎంతో కుంగిపోయింది. అయితే ఒకరోజు డిసైడ్ అయిపోయింది, ఇంక ఇలా కాదు, నేను మనుషులతో తేల్చుకోవడం వల్ల నాకు ఎలాంటి ఉపయోగం లేదు, మనుషులతో మాట్లాడడం వల్ల వాళ్ళు చెప్పిన మాటలను బట్టి నేను ఏడవటం వల్ల నాకు ఎలాంటి ఉపయోగం లేదు, కానీ నేను నా దేవునితోనే తేల్చుకోవాలి, నేను నా దేవునితోనే చెప్పుకోవాలి ఇదంతా అని ఒకరోజు మందిరానికి వెళ్ళి ఆయన సన్నిధిలో కూర్చుని బోర్మని ఆడటం ప్రారంభించింది. తన యొక్క హృదయం అంతా కుమ్మరించి కన్నీటితో ప్రభు యొక్క సన్నిధానాన్ని తడిపినప్పుడు ప్రభు ఆమె యొక్క ఏడుపును విన్నారండి. ప్రభు ఆమె హృదయంలో ఉన్నటువంటి ఆ ఆశను, ఆ వాంఛను ప్రభు చూశారు. ఆమె మనుషుల దగ్గర కూర్చున్నప్పుడల్లా ఆమె యొక్క కోరిక, ఆమె యొక్క ఆశను దేవుడు మరి సీరియస్గా తీసుకోలేదు. కానీ ఎప్పుడైతే దేవుడి సన్నిధికి వచ్చిందో, ఎప్పుడైతే దేవుడి సన్నిధిలో ఉండి మోకరించి కన్నీటితో తన యొక్క హృదయాన్ని కుమ్మరించిందో అప్పుడు ప్రభు దానిని చాలా సీరియస్గా తీసుకున్నారు. ఆమె ప్రార్థన చేస్తూ అంటది ఒక మాట, ప్రభువా నా తండ్రి, నువ్వు నాకు కనుక మగబిడ్డను అనుగ్రహిస్తే ఆ మగబిడ్డను నేను నీకు ప్రతిష్ఠిస్తాను, ఆ కుమారుడిని నేను నీకు అనుగ్రహిస్తాను, దయచేసి నువ్వు నా మనవి ఆలకించు అని ఆమె హృదయంలో ఆ మాట చెప్పుకొని మూలుగుతూ ఉన్నప్పుడు ఏలీ యాజకుడు వస్తాడు. ఆ మందిరంలో కూర్చున్నటువంటి యాజకుడు ఏలీ వచ్చి అంటాడు, అమ్మా ఎందుకు నువ్వు అంతగా రోధిస్తున్నావు, నువ్వు తాగేసి ఉన్నావా, ఏమైంది అంటే, అయ్యా లేదయ్యా, నేను ఎలాంటి మద్యము నేను సేవించలేదు, నేను ఈ విషయాన్ని బట్టి నేను రోధిస్తున్నానని చెప్పినప్పుడు ఏలీ అంటాడు, నువ్వు చేసుకున్న మనవిని యెహోవా నేటి దినమున నీకు దయచేయునుగాక, నువ్వు సంతోషంగా నీ ఇంటికి వెళ్ళిపో అని ఆయన అక్కడ ఒక ప్రవచనాన్ని ఆమెతో తెలియజేస్తారండి. చూద్దాం ఒకసారి ఆ మాటను మనము. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 17 నుంచి 20 వచనాలు. 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 17 నుంచి 20 వచనాలు. అంతటా ఏలీ, నువ్వు క్షేమంగా వెళ్ళుము, ఇజ్రాయేలు దేవునితో నువ్వు చేసుకున్న మనవిని ఆయన దయచేయునుగాక,
అని ఆమెతో చెప్పగా ఆమె అతనితో, నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృప నొందుదును గాక అనెను. తర్వాత ఆ స్త్రీ తన దారిన వెళ్ళిపోయి భోజనం చేయుచు నాట నుండి దుఃఖముగిక ఉండటము మానెను. తర్వాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మొక్కి తిరిగి రామాలోని తన ఇంటికి వచ్చిరి. అంతటి ఎల్కానా తన భార్యగు హన్నను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకున్న గనక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని, నేను యెహోవాకు మ్రొక్కుకుని విన్ని అడిగితననుకొని వానికి సమూయేలు అని పేరు పెట్టెను. చూసారా ఇక్కడ వాక్యము ఎంత స్పష్టంగా తెలియజేస్తుందో. ఆమె చేసుకున్న మనవిని యెహోవా విన్నారు కాబట్టి నువ్వు క్షేమంగా వెళ్ళమ్మా, ఆయన నువ్వు ఏదైతే అడిగావో, నువ్వు ఏదైతే కోరుకున్నావో, నువ్వు ఏదైతే ఆశపడ్డావో దానిని దేవుడు నీకు దయచేస్తారు కాబట్టి ఇంక నువ్వు దుఃఖంతో ఉండొద్దు అని చెప్పినప్పుడు ఆమె కళ్ళు తుడుచుకొని లేచి మరి తన ఇంటికి తాను వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయినప్పుడు మరుసటి సంవత్సరం కల్లా ఆమె ఒక కుమారుణ్ణి కని, యెహోవాని నేను అడిగి ఈ బిడ్డని సంపాదించుకున్నాను కాబట్టి ఇతనికి సమూయేలు అని పేరు పెడుతున్నానని సమూయేలు అని పేరు పెట్టిందండి. మరి అన్నట్లుగానే ఆమె చేసిన ప్రమాణానికి తగినట్లుగానే మరి ఆ బిడ్డ పాలు విడిచిన తర్వాత తీసుకొచ్చి మందిరంలో ఏలి దగ్గర ఆ బిడ్డను అప్పగించి ఒక చక్కటి బలిని అక్కడ అర్పించి ఆమె తన ఇంటికి తను వెళ్ళిపోయింది. అయితే దేవుడు అన్యాయస్తుడు కాదండి. ఆయన ఒక మగబిడ్డను తీసుకున్నందుకు తిరిగి మరలా హన్నాకు 5 సంతానాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఒక గొడ్రాలు 7 కుమారులను కంటుంది అని మరి వాక్యం ఉంటుంది చూడండి. అసలు పిల్లలే పుట్టని హన్నాకు, పిల్లలే కలగని హన్నా గర్భానికి చూడండి దేవుడు 6 సంతానాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఈరోజు ప్రభు మీతో చెప్తున్నారు, ఏ విషయాన్ని బట్టి నువ్వు చింతిస్తున్నావో, దేనిని బట్టి నువ్వు రోధిస్తున్నావో అది దేవుడు వింటున్నాడు. అయితే నువ్వు ఒక తీర్మానం చేసుకో, ఒక వాగ్దానాన్ని మరి ఒక ప్రమాణాన్ని దేవుని ఎదుట చేయి. ప్రభువా, మరి నువ్వు కనుక నాకు ఈ యొక్క అవసరత తీరిస్తే, నువ్వు కనుక నాకు ఈ యొక్క కార్యము నా జీవితంలో చేస్తే నేను నీ ఎదుట ఒక మంచి సాక్షిగా ఉంటాను, నేను నీ ఎదుట ఒక మంచి సేవకుడుగా, సేవకురాలుగా నేను ఉంటాను. మరి నీ కొరకు నేను ఒక కార్యమును తప్పక చేస్తాను, నేను ఈ బలిని నీకు అర్పిస్తాను, నేను ఈ కానుక నీకు అనుగ్రహిస్తాను అని ఒక మంచి తీర్మానం చెయ్యండి దేవుని దగ్గర. హన్నా చేసింది ఒక స్పష్టమైన ప్రార్థన ఆమె చేసిందండి. అంతవరకు నాకు బిడ్డలు నీవు, బిడ్డలు నీవు, బిడ్డలు నీవు అంటుంది, కానీ ఏ బిడ్డ కావాలి, బిడ్డనిస్తే ఎలా ఉంటుంది అనే విషయం ఆమె చెప్పాల. ఎప్పుడైతే దేవుని దగ్గర స్పష్టమైన ప్రార్థన ఆమె చేసిందో, ఒక స్పష్టమైన ప్రార్థన, ఒక స్పెసిఫిక్ ప్రేయర్ ఆమె చేసిందండి. నాకు నువ్వు మగబిడ్డని ఇస్తే ఆ బిడ్డ పైన క్షౌరపు కత్తి రానివ్వకుండా నేను ఆ బిడ్డను తీసుకొచ్చి నీ సన్నిధిలో విడిచిపెడతాను అని ఒక చక్కటి తీర్మానం చేసింది. ఆమె మార్గములను యెహోవాకు ఆమె అప్పగించుకుంది. హల్లెలూయా. తన యొక్క ఆశ ఏదైతే ఉందో అది ఆమెను ఒక అద్భుతం వేపుగా ఆమె నడిపించింది. ఈరోజు నీ ఆశ, నీ కోరిక నిన్ను ఒక అద్భుతం వేపుకు నడిపిస్తుంది. నీలో ఉన్నటువంటి ఆ ఒక వాంఛ ఏదైతే ఉంటుందో అది నీ జీవితంలో ఒక కొత్త కార్యము జరిగేంత వరకు కూడా మరి దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా ప్రార్థన చేసే విధంగా నిన్ను ప్రేరేపిస్తుంది. హల్లెలూయా. నీలో ఉన్నటువంటి ఆశ, నీలో ఉన్నటువంటి ఆకలి, దేవుని పైన నీకున్నటువంటి ఆకలి నీతో ఏమని మాట్లాడుతుందంటే లోపల నుండి నీ అంతరంగము, దేవునికి ప్రార్థన చేయి. ఈ సమయంలో నువ్వు తప్పకుండా బిడ్డను పొందుకుంటావు. నువ్వు దేవునితో ఈ తీర్మానం చేయి, నువ్వు తప్పకుండా బిడ్డను పొందుకుంటావు. నీ జీవితంలో గర్భఫలము వస్తుంది, నీ జీవితంలో నువ్వు ఒక అద్భుతాన్ని చూస్తావు, నీ జీవితంలో నువ్వు నీ యొక్క నిందలన్నిటి నుంచి నువ్వు విడిపించబడతావు అని నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు, నీ అంతరంగ పురుషుడు నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. దేవుని పైన ఆశను కలిగి ఉండండి, దేవుని పైన ఆకలిగాని ఉండండి. తప్పకుండా మీ హృదయ వాంఛలన్నిటినీ ప్రభువారు మీ జీవితంలో నిశ్చయముగా తీరుస్తారు. మీరు గర్భఫలాన్ని పొందుకుంటారు.
ఎక్కడెక్కడైతే మీరు నష్టపోతున్నారో, ఏ విషయంలో అయితే మరి మీరు నిందించబడుతున్నారో ఆ ప్రతి స్థలములో ప్రభువారు మీ జీవితంలోకి వచ్చి మీ నిందకు ప్రతిగా రెట్టింపు భూభాగాన్ని మీకు అనుగ్రహిస్తారు. హన్నా ఒక బిడ్డనిచ్చినందుకు 5 సంతానాన్ని పొందుకుంది. ఒక బిడ్డను యెహోవా సన్నిధిలో ప్రతిష్ఠించినందుకు మరి గొడ్రాలు అనే నింద నుంచి ఆమె తొలగించబడింది. అర్థమవుతుందండి? దేవుని దగ్గర మీరు తీసుకున్నటువంటి తీర్మానము, దేవుని దగ్గర మీరు అప్పగించుకున్నటువంటి మీ మార్గములు ఏవైతే ఉంటాయో అవి ఎప్పటికీ కూడా నష్టపోవు. అవి మీకు ఒక గొప్ప కార్యాన్ని తీసుకుని వస్తాయి. అదే రీతిగా మరొక వ్యక్తి కూడా ఉన్నాడండి. అతను గుడ్డివాడు. మరి యేసు ప్రభువు వారు ఇంకొక వారం రోజుల్లో సిలువకి వెళ్ళబోతున్నారు అని అనంగా మరి ఆయన యెరికో పట్టణానికి వెళ్తున్నారు. మరి ఆ సమయంలో ఒక గుడ్డి భిక్షకుడు అక్కడ కూర్చుని మరి కొంతమంది అరుపులు కేకలు వింటున్నాడు. జనాలందరూ సందడిగా హడావిడిగా మాట్లాడుకుంటూ ఆ ఒక మార్గాల్లో వెళ్తున్నప్పుడు ఈ గుడ్డి భిక్షకుడు ఏంటి, ఎందుకు ఇంత హడావిడి చేస్తున్నారు, ఏమైందని అన్నప్పుడు వాళ్ళు చెప్తారు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ ప్రాంతంలో వెళ్తున్నారు, అందుకనే ఇంత హడావిడి అని చెప్పినప్పుడు అతనికి వెంటనే ఆనందం కలుగుతుంది. నా ఒక గ్రుడ్డితనము నుంచి, నా ఒక బాధ నుంచి నన్ను విడిపించగలిగినటువంటి మరి ఆ దేవాది దేవుడు నా యొక్క ముందు నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ సమయాన్ని నేను ఇక వదులుకోకూడదు, ఈ క్షణాన్ని నేను వదిలి పట్టకూడదని దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని చెప్పి గట్టిగా కేకలు వేయడం మొదలుపెట్టాడంట. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా, అయ్యా ఎందుకయ్యా అరుస్తున్నావు, నువ్వు ఎందుకంత అరుస్తున్నావు, ఇంతమంది జనంలో, ఇంతమంది గుంపులో ఆయన నీ వద్దకు వచ్చి నిన్ను స్వస్థపరచడం అంటే అది అసాధ్యమైనటువంటి కార్యము. ఇక్కడ ఎంతమంది గుంపులుగా ఉన్నారో నీకు తెలుసా? నీకు అసలే కళ్ళు కనపడట్లేదు. ఇంత గుంపులో అంతమందిని దాటుకుని వెనక్కి వచ్చి ఆయన నీ కళ్ళు ముట్టాలంటే చాలా కష్టం. ఇంకొకసారి ఎప్పుడైనా మరలా ఈ మార్గంలో వచ్చినప్పుడు నువ్వు మాట్లాడదు కానీలే, ఎంతమందిలో ఆయన రావడము అవ్వదు, అది అసాధ్యం అని చెప్పినప్పుడు ఆయన ఎవ్వరి మాట వినలేదండి. నా దేవుడు నా దగ్గరకు వస్తాడు, నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు అని అనుకొని ఆయన ఆశతో, ఆయన ఒక గొప్ప వాంఛతో, ఒక గొప్ప కోరికతో దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించని గట్టిగా కేకలు వేశాడంట. కేకలు వేసినప్పుడు యేసు ప్రభు వారికి ఆ ఒక కేకలు వినబడ్డాయి. ఆయనలో ఉన్నటువంటి ఆ ఆకలి ఆయన కనబడింది. హల్లెలూయా. మనుషులు, మన చుట్టూ ఉన్న మనుషులు మనతో కొన్నిసార్లు అంటారు, నువ్వు ఎందుకు అంతగా మరి ప్రభు సన్నిధానానికి వెళ్ళిపోవాలని, ప్రభుతో ప్రార్థన చెయ్యాలని నీ పనులన్నీ పక్కన పెట్టుకుంటున్నావు, నీ యొక్క ఉద్యోగాలని కూడా నువ్వు వదిలిపెట్టి మరి సెలవులు పెట్టుకుని మరి నువ్వు ఆ మీటింగ్స్కి ఎందుకు అటెండ్ అవుతున్నావు, అంత అవసరం ఏంటి, అంత ఎమర్జెన్సీ ఏంటి అని చెప్పి కొంతమంది మనలతో మాట్లాడుతుంటారండి. మనల్ని వెనక్కి లాగాలని కొంతమంది ప్రయత్నిస్తుంటారు మన యొక్క భక్తి జీవితం నుంచి. అయితే దైవ భక్తి లాభ సాధకముగా ఉందంట. అర్థమవుతుందండి? నీలో ఉన్నటువంటి ఆకలి, నీలో ఉన్నటువంటి ఆశ నిన్ను తృప్తిపరుస్తుంది, నీ జీవితంలో ఒక మేలు కలిగేలాగా నిన్ను ప్రేరేపిస్తుంది. ఇందాక నేను చెప్పా కదా, మీ జీవితంలో ప్రభు పైన మీకున్నటువంటి ఆకలి, ప్రభు పైన మీకున్నటువంటి ఆశ తప్పకుండా మీ జీవితంలో మేలు జరిగేలాగా మరి ఒక గొప్ప కార్యాన్ని మీ జీవితంలో చేస్తుంది. ఎవరు ఎన్ని రకాలుగా అడ్డగించినా, ఎన్ని రకములైనటువంటి డిస్కరేజ్మెంట్ మీ జీవితంలో కలిగినా, ఎవరు ఎంత అవిశ్వాసంగా మీతో మాట్లాడినా, మిమ్మల్ని ఎంత నిందించినా, ఎంతగా మిమ్మల్ని వెనక్కి లాగాలి అని ప్రయత్నించినా మీరు మాత్రం ఆగరు. దేవుడి సన్నిధికి తప్పకుండా వెళ్ళిపోతారు. దేవుని మాటలు తప్పకుండా మీరు వింటారు. దేవుని కోసం మీరు పరిగెడుతూనే ఉంటారు. దేవుని పైన మీకున్నటువంటి ఆకలి మిమ్మల్ని ఏమని మాట్లాడుతుందంటే, మీలో నుంచి, అంతరంగంలో నుండి, నువ్వు దేవునితో ఈ సమయం నువ్వు గడుపు, తప్పకుండా నువ్వు ఒక అద్భుతాన్ని చూస్తావు. ఎవరి మాటలు నువ్వు పట్టించుకోవద్దు, ఎవరు ఏమన్నా సరే నువ్వు వినద్దు, నువ్వు దేవుని వైపే చూడు అని నీలో ఉన్నటువంటి అంతరంగ పురుషుడు నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు. నువ్వు శారీరకంగా ఆలోచిస్తున్నప్పుడు, నువ్వు శారీరకంగా ఉన్నప్పుడు నీ శరీరం అంటది, అయ్యో ఇంతమంది ఇన్ని చెప్తున్నారు కదా, నిజమేనేమో, మనము వినక్కర్లేదేమో,
మనం ఇంకొకసారి ప్రయత్నించుకుందాంలే, మనం ఇంకొకసారి ఆలోచిద్దాంలే అని నువ్వు నీరసించిపోతావు. కానీ అంతరంగంలో నువ్వు ఎదుగుతున్నప్పుడు దేవుని పైన నీకున్నటువంటి ఆశ, దేవుని పైన నీకున్నటువంటి ఆకలి నీ శరీరం మాట కూడా నిన్ను విననివ్వదు. కేవలము నీ ఆత్మ పురుషుడు ఏం చెబుతున్నాడో దానినే నువ్వు వింటావు. హల్లెలూయా. ఇక్కడ భర్తమై, ఈ గుడ్డి భర్తమై అదే చేశాడు. తన యొక్క శరీరాన్ని చూసుకోవట్లా, తన యొక్క గుడ్డితనాన్ని చూసుకోవట్లా, మరి చుట్టూ చెప్తున్నటువంటి మనుషుల మాటలు అతను వినట్లేదు. కానీ అతను కేవలము యేసుక్రీస్తు ప్రభు వారిని కలవాలి, ఆయనతో నేను మాట్లాడాలి, నా గుడ్డితనం నుంచి నేను విడిపించబడాలి, ఇదే ఆశ అండి. మరి యేసుక్రీస్తు ప్రభు వారు తన యొక్క సేవా జీవితంలో ఎంతోమందిని స్వస్థపరిచారు. మరి ఆ స్వస్థపరిచిన వారి యొక్క పేర్లు మనము ఎక్కడ చూడం, చాలా రేర్ అండి. కానీ ఇతని యొక్క పేరు స్పెసిఫిక్గా మనం చూస్తున్నాం, గుడ్డి భర్తమయ్యి. అర్థమవుతుందండి. ఆయన ఎప్పుడైతే ప్రభువారు ఆయన దగ్గరికి వచ్చి నువ్వు నా నుంచి ఏం కోరుకుంటున్నావు, నువ్వు ఏం చెయ్యాలని కోరుకుంటున్నావు నా నుండి అంటే, నేను చూపు పొందాలనుకుంటున్నాను యేసయ్య అని అంటే, అవునా అయితే ఇప్పుడు నువ్వు దృష్టి పొందు అని చెప్పిన వెంటనే అతను మరి ఆ త్రోవలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడే అతని కళ్ళు కనపడినాయంట. వెంటనే వెనక్కి వెళ్తున్నవాడు మరలా టర్న్ బ్యాక్ అయ్యి యేసు ప్రభు వారిని వెంబడించడం ప్రారంభించాడు. ఆయన చివరి శిష్యుడండి యేసుక్రీస్తు ప్రభు వారికి. ఇంకా వారం రోజుల్లో ప్రభువారు సిలువ వెళ్ళపోతున్నారు అని అనంగా ప్రభువుకి దొరికినటువంటి చివరి శిష్యుడు అంటే ఈయన 12 మందిలో ఉన్న శిష్యుడు కాదు, ప్రభువుని వెంబడించిన వ్యక్తిగా, ప్రభువుతో మరి ఆయన యొక్క సంపూర్ణ జీవితాన్ని ప్రభువుకి ఇచ్చిన వ్యక్తిగా, ఒక శిష్యుడిగా మనం ఈయన చూడొచ్చు. మరి ఒక్కసారి ఆ మాటలు చదువుదాము. మార్కు సువార్త 10వ అధ్యాయము 51, 52 వచనాలండి. యేసు, నేను నీకేమి చేయగూర్చున్నానని వాడిని అడుగగా, ఆ గుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలుగుజేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నువ్వు వెళ్ళుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచునని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. హల్లెలూయా. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాడంటండి. మరి దేవుని యొక్క శిష్యుడిగా ఆయన యొక్క సంపూర్ణ జీవితాన్ని ప్రభువుకి ఆయన ఇచ్చేశారు. ఎప్పుడైతే చూపు పొందాడో తన యొక్క పాత జీవితాన్ని, తన యొక్క కుటుంబాన్ని, తన యొక్క రక్త సంబంధీకులను, తన బంధువుల్ని, స్నేహితుల్ని, తన లాభాలని ఏది ఆయన చూసుకోవాలా, దేన్ని ఆయన పట్టించుకోవాలా. నాకు ప్రభువే కావాలి, ప్రభువుతోనే నేను ఉంటా, ఆయనే నా జీవితం. ఒకప్పుడు నేను చీకటిలో బతిగా, ఒకప్పుడు నా బ్రతుకంత చీకటి, కానీ ఇప్పుడు నా ప్రభువే నా జీవితము. నేను చూపు పొందింది నా ప్రభు వల్ల కాబట్టి నా కంటిని, నా శరీరాన్ని నేను దేవుని కోసమే వాడతా, నేను దేవుని కోసమే నా సర్వస్వాన్ని అర్పించుకుంటానని ఒక మంచి తీర్మానం చేసుకుని ప్రభు వెనక వెళ్ళిపోయాడు. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పేరుని బైబిల్ గ్రంథంలో లిఖింపజేశారు. హల్లెలూయా. చూసారండి, ఎంతోమంది స్వస్థపడ్డారు యేసు ప్రభు ద్వారా. కానీ ఆయన ఆశ, ఆయన వాంఛ, ఆయన హృదయంలో ఉన్నటువంటి ఆ తపన, ఆయన పేరుని కూడా పరిశుద్ధాత్మ దేవుడు లిఖింపజేసే విధముగా ఆయన క్రీస్తుని వెంబడింపజేసింది. హల్లెలూయా. ఈరోజు మరి నీ ఆశ ఏదైనా కావచ్చు. ఒక భర్తమయ్యలాగా నువ్వు ఉన్నావా, హన్నాలాగా నువ్వు ఉన్నావా? దావీదు కూడా అంతేనండి, నేను రాజు కావాలి అని అనుకున్నాడు. మరి ఆ అరణ్యంలో కూర్చుని యెరూషలేము వైపు చూస్తూ ప్రతిరోజు పాటలు పాడేవాడు, ప్రతిరోజు ప్రార్థన చేసేవాడు. నేను ఎలాగైనా ఆ సియోను పురాన్ని కట్టాలి, నా దేవుడి కోసం నేను ఒక మందిరాన్ని కట్టాలి, నా దేవుడి కోసం నేను గాయకుల్ని లేపాలి, 24 గంటలు నేను ఆయన్ని స్తుతించాలి అని అనుకొని వాంఛ కలిగి ఉన్నాడండి. అందుకనే తను కట్టలేకపోయినా తన కుమారుడి ద్వారా అయినా సరే ఆ మందిరాన్ని కట్టించే విధముగా పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకు సహాయం చేశారు. యాకోబు మరి అనుకున్నాడు, నేను వెళ్ళబోచున్నటువంటి ప్రాంతంలో నాకు ఆహారానికి, నాకు ద్రవ్యమునకు ఎలాంటి కొరత లేకుండా ఉంటే నేను తిరిగి వచ్చినప్పుడు నేను నీకు 10వ భాగం ఇస్తానని అంటే, మరి అద్భుత రీతిగా యాకోబు లాబాను దగ్గరికి వెళ్ళినప్పుడు ఒంటరిగా వెళ్ళాడు. 2 పరివారాలతో తిరిగి మరలా తన యొక్క సొంత దేశానికి వచ్చేలాగా ప్రభు అద్భుతం చేశారు. నువ్వు సమర్పించుకో ఈరోజు దేవుని దగ్గర, హన్నాలాగా, దావీదులాగా, మరి భర్తమయ్యలాగా నిన్ను నువ్వు సమర్పించుకో యేసునామంలో. మరి ఒక చిన్న మాట ఉందండి, కీర్తనల గ్రంథం 37వ అధ్యాయము 4-5 వచనాలు చూద్దాము. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 4-5. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ యొక్క
హృదయ వాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగించుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. చూస్తున్నారండి, నీ మార్గము యెహోవాకు నువ్వు అప్పగించు, అప్పుడు ఆయన నీ కార్యము నెరవేరుస్తారు. యెహోవాను బట్టి సంతోషించు, ఆయన నీ హృదయ వాంఛలను ఆయన తీరుస్తారు. ఈరోజు నువ్వు దేనిని బట్టి సంతోషించాలి, దేనిని బట్టి నువ్వు ఆనందించాలంటే దేవునిని బట్టి సంతోషించు, దేవునిని బట్టి ఆనందించు. నీలో ఉన్నటువంటి ఆ ఒక అంతరంగ పురుషుని బట్టి, పరిశుద్ధాత్మ దేవునిని బట్టి నువ్వు సంతోషించు. నీ వాంఛలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రభు ఈరోజు తీరుస్తారు. ఒక మంచి మరి ఉద్యోగం సంపాదించుకోవాలని నువ్వు ఆశ కలిగి ఉన్నావా? ప్రభు దగ్గర అడుగు, ప్రభువా నేను నా ఉద్యోగం వస్తే నేనున్న స్థలములో నేను ఒక మంచి సాక్షిగా ఉంటానయ్యా, నేనున్న స్థలములో మరి అనేకులకు నీ గురించి నేను ప్రకటిస్తాను, నా ఒక వచ్చిన డబ్బులో నేను మరి పేదవారికి సహాయం చేస్తాను, నీ మందిరంలో నేను కానుకిస్తాను అని మీరు ఒక తీర్మానం చెయ్యండి. తప్పకుండా ప్రభు మీకు ఒక చక్కటి ఉద్యోగం ఇస్తారు. హల్లెలూయా. మరి మీ బిడ్డలు పుడితే, మా బిడ్డలని దేవునికి ప్రతిష్ఠిస్తాను, దేవుడి కోసం నేను మరి నా బిడ్డలు నేను కంటాను అని చెప్పండి. దేవుడు మీకు చక్కటి మగబిడ్డని ఇస్తారు. మరి మీరు ఒక మంచి స్పష్టమైన ప్రార్థన మీరు చేస్తే, మీ మార్గాలను ఆయనకి మీరు అప్పగిస్తే ప్రభు మీ యొక్క ఆశను నెరవేరుస్తారు. ఆయన అన్యాయస్తుడు కాదండి, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన అబద్ధం ఆడే దేవుడు కాదు. ఈరోజు మనుషులు నీతో అబద్ధం ఆడచ్చు, మనుషులు నీతో ఇది చేస్తా అది చేస్తానని చెప్పి నిన్ను మోసగించవచ్చు, కానీ ప్రభువు నిన్ను మోసం చెయ్యరు. నీ ఆశను ఆయన తృప్తిపరుస్తారు. కనుక ప్రియమైన సోదరి సోదరుడా, ఈరోజు నువ్వు తీర్మానం చేసుకొని ప్రార్థించు. నీ మార్గాలన్నీ దేవుని వైపు తిప్పు, ఈ లోకం వైపు తిప్పద్దు. ఈ లోకంలో ఉన్న కార్యముల వైపు నీ యొక్క మనసును నిలుపుకోవద్దు. ఆయన వైపు చూడు, ఆయన వైపు దృష్టి కలిగి ఉండు. నీ యొక్క మనసులో ఏవేవైతే నువ్వు కోరుకుంటున్నావో, ఏవైతే నువ్వు కావాలనుకుంటున్నావో వాటన్నింటినీ యేసు నామములో నువ్వు రానున్న రోజుల్లో పొందుకుంటావు. హల్లెలూయా. మరి ఈ వాగ్దానం మీ జీవితాల్లో నేటి దినమున నెరవేరాలని మీ కొరకు నేను ఒక చిన్న ప్రార్థన చేస్తానండి. దయచేసి నాతో కలిసి ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీకెంత వందనాలయ్యా, స్తోత్రాలు ప్రభా. అవును ప్రభా, నువ్వు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాను అని చెప్తున్నావు తండ్రి. దేవా, ఆకలి కొనిన వారిని మేలుతో నువ్వు నింపుతాను అని నువ్వు వాగ్దానం చేస్తున్నావు ప్రభా. అయ్యా, ఈరోజు ఎవరైతే ఎలాంటి కొరతతో ఉన్నారో, ఎలాంటి లేమితో ఉన్నారో అట్లాంటి వారందరినీ కూడా ప్రభా దయతో నువ్వు జ్ఞాపకం చేసుకో తండ్రి. అయ్యా, వారు ఏ విషయంలో అయితే ఆశ కలిగి ఉన్నారో వారి యొక్క ప్రాణములను నువ్వు తృప్తిపరిచినాయన మేలుతో వారిని నింపు తండ్రి. అయ్యా, వారి జీవితంలో ఒక చక్కటి మేలు మీరు దయచేయండి ప్రభా. ఆధ్యాత్మికంగా ఎదగాలి అని అనుకునే వారికి ఆధ్యాత్మికమైనటువంటి ఎదుగుదల మీరు దయచేయండి. వివాహాలు జరగట్లేదు అనే ఆశతో ఉన్న వారికి వారి యొక్క ఆశను తృప్తిపరచు. చక్కటి జీవిత భాగస్వాములు వారి జీవితంలో రావడానికి మీరే కృప చూపించమని వేడుకుంటున్నాం. గర్భఫలం లేని వారికి గర్భఫలము దయచేయండి ప్రభు. అయ్యా, మరి వారి జీవితంలో నీ యొక్క కృప కనికరము మెండుగా దయచేయమని వేడుకుంటున్నాం పరమ తండ్రి. అయ్యా, మరి ఉద్యోగం లేని వారికి, నిరుద్యోగ సమస్యతో ఉన్న వారికి మంచి జాబ్ని మీరు దయచేయండి ప్రభా. అయ్యా, మా మార్గములన్నీ కూడా తండ్రి నీకు అప్పగించుకుంటున్నాం మీరు సాయంత్రకాల సమయంలో తండ్రి. మరి నీ వైపే మేము కన్నులెత్తి చూస్తున్నాం ప్రభా. మా ఆశను నువ్వే తృప్తిపరిచి మేలుతో మా యొక్క హృదయాన్ని నువ్వు నింపు తండ్రి. మమ్మల్ని కూడా మా జీవితంలో కూడా అటువంటి గొప్ప కార్యాలు చేసి నీ నామానికి మహిమకార్థకంగా మమ్మల్ని వాడుకోమని, నీ సాక్షులుగా మరి ఈ లోకంలో మరి నీ రాకడ వరకు మమ్మల్ని నిలబెట్టుకోమని వేడుకుంటున్నాం ప్రభా. నీకే సమస్త మహిమ గలత ప్రభావాలు చెల్లిస్తూ ఈ సమయంలో మరి ఎవరైతే అద్భుతాల కోసం ఎదురు చూస్తున్నారో వారి జీవితాల్లో అద్భుతాలు జరుగును గాక, వారి సంఘ విషయంలో అద్భుతాలు జరుగును గాక, పరిచర్య విషయంలో అద్భుతాలు కలుగును గాక, ఆధ్యాత్మిక జీవితంలో అద్భుతాలు కలుగును గాక, గర్భఫలం విషయంలో అద్భుతాలు కలుగును గాక, ఆరోగ్య విషయంలో అద్భుతాలు చూచుదురు గాక. యేసు నామములో హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామంలో సమస్తమును సాధ్యమే, ఆయన నామంలో సమస్తమును సాధ్యమే. ప్రతి విధమైనటువంటి బంధకముల నుంచి విడుదల ప్రకటిస్తున్నాము. నీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ నీ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్.